ఎంవన్యాస్ జనగామ జిల్లా ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జనగామ డీసీపీ రాజా మహేందర్ నాయక్, సిఐ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు। ఈ సందర్భంగా డీసీపీ రాజా మహేందర్ నాయక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు। విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు। మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన వారు కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, పునరావాస కేంద్రాల ద్వారా సాధారణ జీవితంలోకి తిరిగి రావచ్చని వివరించారు। మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రతి విద్యార్థి సమాజంలో అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు। వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, ఎప్పుడు నిద్ర ముందున్నటువంటి టీచర్స్కి, పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు। ముఖ్యంగా ఈ ధర్మకంచ స్కూల్లోనే ఎందుకు ఎంచుకోబడింది అంటే, నిజానికి చెప్పాలంటే ఈ ధర్మకంచ స్కూల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఈ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల బయట ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చి సిగరెట్స్ను, గంజాయి తాగుతున్నారనే ఉద్దేశంతోనే 100% ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। సో ఒక రిమార్క్ ఉంది కాబట్టి ఆ రిమార్క్ నుంచి మనం బయటపడాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ టీజీ న్యాప్ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది। ఇచ్చి వస్తూ ఆ గంజాయి రవాణాకు సహకరిస్తున్నట్టు వారందరికీ కూడా చేయాలంటే, అది అరికట్టాలంటే మీరంతా కూడా మాకు సహకరించాలి। మీరు సహకరిస్తేనే మేము ముందుకు పోగలుగుతాం కాబట్టి మీ ద్వారా, యువత ద్వారా మాకు ముందంజలో ఉండి మాకు 1908కు కాల్ చేస్తే మీ సమాచారం గోప్యంగా ఉంచుతాం, ఎలాంటి ఇబ్బంది లేదు। ఏదైతే డయల్ 100 కాల్ ఉన్నదో ఆ డయల్ 100 కాల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। అదేవిధంగా మన జనగాం పట్టణంలో ఉన్నటువంటి పిల్లలు మార్పు కోసమే తప్ప శిక్షించాలని కాదు, వాళ్ళని ఏదో చేయాలని కాదు, వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఒకవేళ మీరు అన్నిదగా భావించి మేము చెప్తే వారికి ఏమవుతుందో అనే ఆలోచన పక్కన పెట్టండి। దయచేసి వారిని బాగుపరచడానికి ముందంజలో మీరే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు 1908 కానీ లేక మాకు కానీ ఆ డయల్ 100 కాల్ చేసి కానీ తెలియపరచాలి। ఈ 1 మంత్ కూడా మనకు డ్రగ్ అడిక్షన్ సెంటర్లో పెట్టి మీ ఆరోగ్యం బాగా అయ్యే విధంగా చూసుకోవడానికి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 10 బెడెడ్ అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మధ్య కాలంలో 5 వ్యక్తులను కూడా మనము అక్కడికి పంపించి వారికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది। దయచేసి మీకు ఇలాంటి డ్రగ్స్కి సంబంధించి కానీ లేక ఇతర ఈ సిగరెట్స్ ఎవరైతే స్కూల్స్కు 100 మీటర్స్ జోన్లో సిగరెట్స్ అమ్మడం కానీ జరిగినా కానీ వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది। దయచేసి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తెలియవలసిందిగా కోరుచు। ముఖ్యంగా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గవర్నమెంట్ టీచర్స్ అసలు ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు గొప్పనా లేక ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్లు గొప్పనా? ఎవరైనా ఒకరు సమాధానం చెప్పగలిగితే నేను వారికి ఒక చిన్న విషయం మాట్లాడదలుచుకున్నా, దాన్ని ఎవరైనా మీకు తెలిసిన సమాధానం చెప్తారా? అదేవిధంగా మా ఎస్ఐ చెన్నకేశవులు, మా పోలీస్ టీం, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రవిప్రసాద్ గారు, అదేవిధంగా ఇక్కడున్న టీచర్లు, ట్రైనీ టీచర్లు, స్టూడెంట్స్, తర్వాత పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం। అందరం కూడా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసినాం। డ్రగ్స్ అంటే 2 రకాలు, ఒకటి హెల్త్కి బెనిఫిట్ చేసేది, రెండోది హెల్త్కి నష్టం చేసేది। ఏదైనా సరే
మితం ఉంటేనే మంచిగా ఉంటుంది. అది మితం దాటి ఎక్కువగా తీసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. జ్వరం వచ్చినా రాకుండా రోజు పారాసిటమాల్ వేసుకుంటే అది లివర్ ఖరాబ్ చేస్తుంది. అది కూడా మనకు కాబట్టి డ్రగ్ అనేది చాలా మితంగా తీసుకోవాలి. అది మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ లేకుంటే ఇది తీసుకోకూడదు. అదేవిధంగా మనం చూస్తే ఈ డ్రగ్స్ అనేది ఈ సమాజానికి ఒక చీడ పురుగైంది, ఒక వ్యవస్థను ఖరాబ్ చేస్తుంది, ఒక యువతను మొత్తం ఖరాబ్ చేస్తుంది. మనం 80వ దశకంలో చూస్తే పంజాబ్లో చాలా ర్యాంపెంట్గా ఉండేది. ఉడతా పంజాబ్ అని కూడా మనం విని ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే టీచర్లు అందరూ కూడా విని ఉన్నారు. అప్పుడు అందరు చిన్నపిల్లలు అయి ఉంటారు. అటువంటి పరిస్థితి మళ్ళీ మన తెలంగాణలో రాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈగల్ డైరెక్టర్ గారు సందీప్ షాండిల గారు, అదేవిధంగా మా గౌరవ డీజీపీ సివి ఆనంద్ గారు, అదేవిధంగా మా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, అందరం కూడా ఒకటే ధ్యేయం, మన జనగామని, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా రేపటి పౌరులైన మీకోసమే. మీరందరూ మంచిగా ఉండాలి. ఈరోజు మీ అందరూ చూడండి, మీ అందరి ముందు కూడా మేమందరం స్టేజ్ పైన కూర్చున్నాం. ఎందుకు అంటే ఒక ఏం పెట్టుకున్నాం, ఆ ఏం తగ్గట్టుగా దాన్ని చదువుతూ స్టెప్ బై స్టెప్ వచ్చాం. ఆ ఏం తగ్గట్టుగా ఎగ్జామ్స్ రాసాం, ఆ ఏం తగ్గట్టుగా సెలెక్ట్ అయ్యాం, ఆ ఏం తగ్గట్టుగా మేము పైకి వచ్చాం. కాబట్టి మీ ముందు ఉన్నాం. అదే మా దాంట్లో ఎవరైనా ఒకరు డ్రగ్స్ తీసుకొని ఖరాబ్ అయి ఉంటే దాదాపు ఈ టీచరే కానీ పోలీస్ ఆఫీసర్ కానీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే అది స్టార్టింగ్లో చిన్న ఇష్టంగా స్టార్ట్ అయ్యి చిన్న మితంగా స్టార్ట్ అయ్యి తర్వాత అది మనల్ని అడిక్ట్ చేస్తుంది, మన హెల్త్ ఖరాబ్ చేస్తుంది, ఆలోచించకుండా చేస్తుంది, మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. దాని ద్వారా అది కావాలనిపిస్తుంది. అది కావాలని దొరకకపోయినప్పుడు అది తీసుకోవాలనే ఉద్దేశంతో మనం క్రిమినల్ యాక్ట్స్ కూడా చూస్తున్నాం. ఇంతకుముందు మీ టీచర్స్ అందరు చెప్పారు ఏమని, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది క్రిమినల్ యాక్ట్ చేస్తున్నారు, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు, సామాన్లు ఎత్తుకుపోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవంతా ఎందుకు అంటే ఆ డ్రగ్స్ గురించే చేయడం, ఆ డ్రగ్స్ అనేది కావాలని చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ డ్రగ్స్ బారిన పడకండి. ఇంతకుముందు పిల్లలు చెప్తున్నారు డ్రగ్స్ తీసుకుని ఎలా ఉంటారంటే సినిమాలో చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, కళ్ళు ఎర్రగా ఉంటాయి, డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు, సైకలాజికల్ డిస్టర్బ్ అయి ఉంటారు. అది నిజం. ఆ కంపల్సరీ మనం చూస్తుంటాం. మనం సాయంత్రం ఎప్పుడు పడుకుంటాం? 8, 9, మ్యాక్సిమం 10 గంటలకు. కానీ వాళ్ళు పొద్దున పడుకుంటారు, రాత్రి తిరుగుతుంటారు. కాబట్టి ఎవరైతే సరే ఈ రాత్రి